హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా క్రిస్పీగా ఉండే శనగపిండి లేకుండా 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా ఉండే ఉల్లి పకోడీ అండ్ శనగపిండి లేకుండా సన్నకార పూస అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. శనగపిండితో చేసినవి తినడానికి వెనుకాడుతారండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. శనగపిండి లేకుండా క్రిస్పీగా క్రంచీగా ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. హాలిడేస్ ఉన్నప్పుడు చేస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మీడియం సైజు ఒక 4 ఉల్లిగడ్డలను తీసుకోవాలండి. ఇలా ఆనియన్ని తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. కాస్త సన్నగానే కట్ చేసుకుంటే మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పకోడీ అయితే. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఈ మందం ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని దీంట్లో మసాలా వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలేమో ఒక 2 నుంచి 3 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేయించిన ధనియాలండి ఇవి, మీరు పచ్చివైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి వేసుకోవాలండి. దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు పుట్నాల పప్పు అంటారండి, చట్నీ పప్పు అంటారు చూడండి, 1 కప్పు తీసుకొని మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మసాలాలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే స్పైసీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా 1/2 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనం ఈ ఆనియన్ నుంచి మనకు వాటర్ ఊరుతాయండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మనకు వాటర్ బాగా వస్తాయండి ఆనియన్లో నుంచి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు 1/2 కప్పు దాకా తీసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా 1/2 కప్పు దాకా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కచ్చాపచ్చగా, మనము ధనియాలు ఇంకా పచ్చిమిరపకాయలు అది కూడా వేసుకోవాలండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి ఉంది కదండి, అది వేసుకోవాలి దీంట్లో. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకా క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు బియ్యం పిండి వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మొత్తం ఈ ఆనియన్కి బాగా పట్టించాలండి. ఒకవేళ మీకు పిండి చాలా తక్కువ అనిపిస్తుంటే మీరు కొద్దిగా బియ్యం పిండి అయినా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే మనకు పిండి పల్చగా అయిపోతుంది. పిండి ఇక్కడ పల్చగా కావద్దండి. వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. మనం అదే శనగపిండి ఎలా వేసుకుంటామో పకోడీ సేమ్ అదే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టి కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి వాటర్ అయితే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకు స్నాక్స్ లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పకోడీలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం చిన్న పిండి ముద్ద వేసి చూసుకోవాలండి.
ఆయిల్ బాగా వేడైందండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీని వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పప్పుతో నంచుకో తింటే కూడా, సాంబారు దేంతో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పుట్నాల పప్పు వేసుకొని చేసుకోవడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందండి. మంచి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మీరు బయట తీసిన తర్వాత కూడా కాస్త వేడికి కలర్ మారుతుందండి. అందుకే ఇలా గోల్డెన్ కలర్ వచ్చినట్టు జాలి గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో పకోడీలు వేసుకోవాలి. 1 by 1 ఇలా ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఎక్కువగా మనం హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆయిల్ కాస్త వేడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా టిష్యూ పేపర్ మీద వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో పకోడీలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. అచ్చం బయట కొన్నట్టే మనం ఇంట్లోనే ఈజీగా ఇక హెల్దీగా ఇలా మనం రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా హ్యాపీగా తినచ్చండి. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా పుట్నాల పప్పు వేసి పకోడీ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత రుచికరంగా ఉంటాయి. ఇలా మనం దాంతోపాటు ఇలా పచ్చిమిరపకాయలు పెట్టుకొని తింటే రుచి అయితే భలే ఉంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మన సెకండ్ రెసిపీ చాలా టేస్టీగా ఉండే శనగపిండి లేకుండా కారపూసను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కారపూస కోసము శనగపిండి వాడకుండా ఇలా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, 1/2 కప్పు తీసుకోవాలండి. ఇలా 1/2 కప్పు తీసుకొని పప్పును మనము మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పప్పు తీసుకోవడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం ఏమీ ఉండదండి తిన్నా కానీ. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనం జల్లించి తీసుకోవాలండి పిండిని. ఏమని గ్రైండ్ కానీ పాటేమో దీంట్లో వచ్చేస్తుందండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల సన్నకారపూస కాస్త సన్నగా వేస్తాం కాబట్టి ఇలా జల్లించి తీసుకోవాలి. అప్పుడే మనకు చాలా టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ నేను పుట్నాల పప్పు 1/2 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. పొడి బియ్యపిండి తీసుకున్నానండి. నేను ఇంట్లో రెడీ చేసుకున్న పిండిను మీరు బయట కొన్న పిండి అయినా యూజ్ చేయొచ్చండి. 1/2 కప్పు పుట్నాల పప్పుకు మీరు 1 కప్పు అయినా వేసుకోవచ్చండి. 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా బియ్యపిండి కూడా వేసుకున్న తర్వాత ఇలా జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు మురుకులు చాలా గుల్లగా ఇంకా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు ఒకవేళ స్పైసీగా కాస్త తినాలంటే 1 టీ స్పూన్ దాకైనా వేసుకోవచ్చండి కారము. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి మంచి కలర్ కోసము. ఇక్కడ నేను వాము 1/2 టీ స్పూన్ వామును ఇలా గ్రైండ్ చేసి వేసుకున్నానండి. పొడినైతే సన్నకారపూస సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువైనా వేసుకొని
మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు క్రిస్పీగా ఇంకా గుల్లగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఆయిల్ వేయకపోయినా లేదంటే బటర్ అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మురుకులు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా పట్టించాలి మనం ఆయిల్ని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ని వేసుకోవాలండి. కాస్త వేడి వాటరే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం పిండిలో వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుందండి పిండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి చేయి కాలుతుందండి. అందుకే ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాస్త పిండి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సన్నగా ఉండే కారపూస బిళ్ళ తీసుకున్నానండి. ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని మనము ఇప్పుడు పిండి వేసేటప్పుడు మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని మనము వేసుకోవాలండి జంతికల గొట్టంలోకి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిషన్ని ఫిట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా మనము కడాయిలో కారపూసను వేసుకోవాలండి. ఇలా కాస్త వేడి తగులుతుందండి, చూసుకుంటూ వేసుకోవాలి చేతికి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా 2 వైపులా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మనము కారపూస వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్ని పిండితో కారపూసను రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత తిన్నా కానీ పొట్టకు ఇంకా హెవీ అస్సలు అనిపించదండి. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్స్లో ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీగా ఉండే కారపూసను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. ఎంత క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. తుంచుతూనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించేది లేదంటే టీ టైమ్ స్నాక్గా తీసుకున్నా కానీ బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.